డౌన్ 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 వర్ధిల్లాలి వర్ధిల్లాలి రద్దు చేయాలి రద్దు చేయాలి రద్దు చేయాలి వర్ధిల్లాలి వర్ధిల్లాలి డౌన్ 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 రద్దు చేయాలి రద్దు చేయాలి వర్ధిల్లాలి వర్ధిల్లాలి రద్దు చేయాలి రద్దు చేయాలి డౌన్ 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 వర్ధిల్లాలి ఏం ఏడుస్తుంది కదా ఇట్రా హీట్రా సైడ్కి ఓకేనా కర్నూలు నగరం నడిబొడ్డున న్యాయవాదులు న్యాయం తరపున పోరాడే న్యాయవాదులు దాదాపు 17 రోజులు టెంట్ వేసుకుని ప్రజలకు సంబంధించినటువంటి ప్రజా వ్యతిరేకమైనటువంటి చట్టం భూ యజమాని హక్కుల చట్టం సంబంధించి జీవో నంబర్ 512 వ్యతిరేకంగా వాళ్ళ యొక్క వృత్తిని వదిలేసి 17 రోజుల నుంచి ఇక్కడ నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న విషయం ప్రజలందరికీ తెలుసు. మరి న్యాయశాస్త్రాన్ని చదివి న్యాయం కోసం ప్రజల కోసం పోరాడుతున్నటువంటి న్యాయవాదులు తమ ఎంతో విలువైనటువంటి వృత్తిని వదిలేసి ఈ నల్ల చట్టానికి వ్యతిరేకంగా 17 రోజులు నిరవధిక నిరాదీక్ష చేస్తుంటే పైనున్నటువంటి ముఖ్యమంత్రి మరి ఈ జిల్లాకు సంబంధించినటువంటి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఇప్పటి వరకు స్పందించకపోవడం చాలా దుర్మార్గం. దీన్ని తీవ్రంగా నేను ఖండిస్తున్నా. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్స్ పేరు మీద ఆ రోజు న్యాయవాదుల దగ్గరకు వచ్చాడు, ఎన్నో కథలు చెప్పాడు, ప్రజల దగ్గరకు వచ్చాడు, ఎన్నో పిట్ట కథలు చెప్పాడు. మరి ఈరోజు 5 సంవత్సరాలైంది. అన్ని వర్గాలకు వ్యతిరేకంగా ఇబ్బందులు పెట్టడమే కాకుండా మరి ఈరోజు భూమి సంబంధించినటువంటి హక్కులు యజమాని హక్కుల చట్టాన్ని జీవో నంబర్ 512 పేరు మీద తీసుకురావడం అనేది ప్రజలందరూ ఒకసారి ఆలోచన చేయాలి. ఈ చట్టం సంబంధించి మరి న్యాయశాస్త్రాన్ని చదివినటువంటి న్యాయవాదులు ఈ చట్టం అమల్లో వస్తే ఎంత ఇబ్బంది వస్తుందో, ప్రజలకు ఎన్ని రకాల ఇబ్బందులు ఉంటాయో అనే దాని మీద వాళ్ళు తీవ్రంగా ఆందోళన చెందుతూ మరి వాళ్ళ న్యాయంగా ప్రజల తరఫున పోరాడుతున్నటువంటి సమస్యను ఇంతవరకు స్పందించకపోవడం చూసినట్లయితే మరి దీనికి సూత్రధారి పాత్రధారి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి అన్ని సెక్టార్లను అన్ని రంగాలని నిర్వీర్యం చేశాడు. భూమి మీద కన్నేశాడు. రీసర్వే పేరు మీద మొత్తం గ్రామం పట్టణాలకు సంబంధించినటువంటి భూమి రికార్డులన్నీ కూడా తయారు చేసి మరి కాజేయడానికి పన్నినటువంటి కుట్రనే భూ యజమాన్యపు హక్కు చట్టం జీవో నంబర్ 512. ఇందులో విచిత్రం ఏమంటే మరి కోర్టు పరిధిలో రాకుండా చూసుకున్నాడు. ఆయన ఉద్దేశం ఏమంటే కోర్టు పరిధిలోకి వస్తే ఇప్పుడే అన్ని కోర్టులు కూడా 86 సార్లు ఈ ప్రభుత్వం మీద, ఈ ప్రభుత్వ అధికారుల మీద, ముఖ్యమంత్రి మీద చివాట్లు పెట్టిన విషయం అందరికీ తెలుసు.
అందుకోసమే జ్యుడిషియరీ మీద దాడి చేశాడు. ఎలాంటి దాడి అంటే భూ యజమాని చట్టం 512 ప్రకారం కోర్టు పరిధిని తప్పించి రెవెన్యూ వాళ్ళకు అప్పగింపడం. అంటే న్యాయశాస్త్రానికి భిన్నంగా, సిఆర్పిసికి భిన్నంగా ఈ విధంగా తీసుకురావడం అనేది ప్రీ ప్లాంట్. ఇది న్యాయస్థానంపై దాడిని కూడా మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను. దయచేసి ప్రజలు అర్థం చేసుకోవాలి. మీ తరపున పోరాడుతున్నటువంటి న్యాయవాదులు 17 రోజులు ఇక్కడ ఉన్నారు. ప్రజల నుంచి మీరు స్పందన రావాలి, మీ మద్దతు ఇవ్వాలి. అందుకోసమే తెలుగుదేశం పార్టీ తరఫున మేము 16 రోజులు ఎదురు చూసాం. ఈ ప్రభుత్వానికి ఛాన్స్ ఇచ్చాం. అప్పుడైనా మరి ఇంటెలిజెన్స్ ద్వారా కానీ, సెంట్రల్ ఇంటెలిజెన్స్ ద్వారా కానీ ఈ ముఖ్యమంత్రి తెలుసుకుని పైన నుంచి ఈ జీవో నంబర్ ఉపసంహరించుకోవడానికి మేము ఆలోచన చేశాం. కానీ అలాంటి పని చేయకపోగా వాళ్ళ స్థానాన్ని పరీక్ష చేస్తున్నాడు. ఇది కరెక్ట్ కాదు. అందుకోసమే తెలుగుదేశం పార్టీ తరఫున న్యాయవాదులు చేస్తున్నటువంటి దీక్షకు తెలుగుదేశం పార్టీ తరఫున సంపూర్ణ మద్దతు ఇస్తూ, ఏదైతే జీవో నంబర్ 512 రద్దు కోసం వారు పోరాడుతున్నటువంటి ఆ సమస్య పరిష్కారం అయ్యే వరకు సంపూర్ణ మద్దతును తెలియజేస్తూ ఈ ప్రభుత్వాన్ని ఒకటే హెచ్చరిస్తున్నాం. అయ్యా జగన్మోహన్ రెడ్డి, ఈ న్యాయమైనటువంటి ప్రజల వ్యతిరేకమైనటువంటి నల్ల చట్టానికి వెంటనే ఉపసంహరించుకోవాలి. లేదంటే ఈ ఉద్యమాన్ని ఉధృతం చేయడానికి వాళ్ళ వెంబడి ఉండి అన్ని రకాల సహాయ సహకారాలు అందించడానికి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలందరూ కూడా సిద్ధంగా ఉంటామని కూడా తెలియజేస్తున్నారు.